హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉంటాను. అయితే ఒకరోజు రోజులాగానే ఉద్యోగానికి నా చిన్న బైక్పై బయలుదేరాను. అనుకోకుండా నా బైకు ఇంకొక బైక్ని ఢీకొట్టడంతో ఆ బైకు వాళ్లకు తీవ్రమైన గాయాలు జరిగాయి. కానీ నాకు ఎలాంటి గాయం జరగలేదు. నేను భయంతో అక్కడి నుండి పోలీసుల నుండి తప్పించుకోవటానికి అని నా బైక్ని తీసుకొని పరారయ్యాను. ఆ భయంలో ఉన్న నేను ఎటు వెళ్తున్నానో తెలియకుండా నా బైక్తో వెళ్తూనే ఉన్నాను. నేను వెళ్తూ ఉండగా అసలు అక్కడ ఎటువంటి ఇల్లులు కానీ ఊర్లు కానీ కనిపించలేదు. అలా వెళ్తూ ఉండగా ఒక దగ్గర శ్మశాన వాటిక కనిపించింది. అప్పుడు రాత్రి 11 అవుతుంది. ఇక నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారేమో అని భయంతో ఆ రోజుకు ఆ శ్మశానంలో గడుపుదామనుకున్నాను. నిజానికి నాకు ధైర్యం ఎక్కువే, కానీ అక్కడ జరిగిన ఆ సంఘటన వలన కాస్త భయమేసింది. అలా అని చెప్పి నేను నా బైక్ని కొంత దూరంలో నిలిపివేసి నేను శ్మశానంలోకి వెళ్ళి అక్కడ నా దగ్గర ఉన్న టవల్ని పరుచుకొని పడుకున్నాను. నేను కాస్త నిద్రలోకి వెళుతున్న సమయంలో నాకు ఒక స్వరం వినిపించింది. అదేమిటంటే, అన్నయ్య, దయచేసి నన్ను ఏమీ అనొద్దు, నన్ను కొట్టకండి అన్నయ్య, నేను ఏమీ తప్పు చేయలేదన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య అని అరుస్తూ ఉన్న శబ్దం వినిపించింది. వెంటనే నేను నిద్ర నుండి బయటకి వచ్చి ఏంటా అని స్పష్టంగా వినడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచటం లేదు. నేను శ్మశానంలో ఉన్నాను. అయినా కూడా నాకు ఆ అరుపులకు ఎలాంటి భయం కలగలేదు. కానీ అసలు ఆ అరుపులు ఏంటి, ఎక్కడి నుండి వస్తున్నాయి అని తెలుసుకోవటానికి ఆ తపన నాలో చాలా ఉంది. కాసేపు ఆ స్వరాన్ని వింటూ అటువైపుగా నా దృష్టిని పెట్టసాగాను. ఆ ఆడగొంతు వస్తున్న వైపు నుండి, అన్నయ్య, దయచేసి నన్ను ఏమీ అనొద్దు అన్నయ్య, నన్ను దయచేసి వదిలిపెట్టండి, నేను ఎలాగైనా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి మీకు దూరంగా బ్రతుకుతాను, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను అని అరుస్తూ దీనంగా అడుగుతూ ఉంది. ఇక చివరగా నాకు ఆ అరుపులు వినిపిస్తున్న దృశ్యం కనిపించింది. అక్కడ నలుగురు నిలబడి ఉన్నారు. నేను చీకట్లో పడుకుని ఉండటం మూలాన నన్ను గమనించలేకపోయారు వారు. కానీ వారు మాత్రం సెలిఫోన్ లైట్లతో నిలబడి ఉండటంతో నాకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ అమ్మాయిని వాళ్ళు నిలబడి ఉన్న ప్లేస్ నుండి కాస్త ముందుకు ఈడ్చుకొని వచ్చారు. అక్కడ తనని కూర్చోబెట్టి వాళ్ళు కొట్టడం తిట్టడం ప్రారంభించారు. ఇక అందులో ఒక ఆయన ఇలా అన్నాడు, నీకు మా అన్న తమ్ముల పరువు తీయడం తప్ప ఇంకేమీ పని లేదా? అసలు నువ్వు ఎంత పని చేశావే? నువ్వు మీ అత్తారింట్లో ఉన్నావని మేము ఇన్ని రోజులుగా అనుకున్నాం. కానీ ఇప్పుడే మాకు అసలు విషయం అర్థమయ్యింది. నువ్వు మొత్తంగా మా పరువు తీయటానికే ఉన్నావే. నువ్వు నీ కడుపులో అక్రమ బిడ్డతో పాటు అక్కడ నివసిస్తూ ఉన్నావా? ఆ తర్వాత ఆ నలుగురిలో ఒక అబ్బాయి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన నలుగురు ఆ అమ్మాయిని ఎంతో దారుణంగా సమాధిని తవ్వే పనిలో మునిగిపోయారు. సమాధి తవ్వడం ముగిసిన తర్వాత కనికరం లేకుండా గర్భవతిగా ఉన్న తన చెల్లిని సజీవంగా సమాధిలో కూర్చిపెట్టేశారు. ఆ తర్వాత ఆమె మీద అక్కడున్న మట్టితో కప్పివేశారు. ఆ సమయంలో కూడా ఆమె అరుపులు నాకు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. వద్దు, నన్ను ఏం చేయొద్దు అని వాళ్ళ అన్నలతో ప్రాధేయపడుతూ ఉంది. కానీ కనికరం లేని ఆ అన్నయ్యలు ఏమీ చేయలేక అలాగే పూడ్చిపెట్టేశారు. కానీ ఆ సమయంలో నేను కాని వెళ్ళినట్లయితే వాళ్ళు అందరూ ఎట్టి పరిస్థితుల్లో నన్ను చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు 5 మంది ఉన్నారు, నేను ఒక్కడినే, ఏం చేయలేను అనే నిస్సహాయంతో అక్కడే ఉండిపోయాను. కానీ సజీవంగా తన సొంత చెల్లిని సమాధిలో సజీవంగా పూడ్చిపెడుతుండడం చూసిన నేను, నా గుండె పగిలిపోయినంత పని అయ్యింది. దాంతో నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత వారిలో ఒకడు ఈ విధంగా అంటున్నాడు, అరే, మనం తొందరగా వెళ్ళిపోదాం, లేదంటే ఎవరైనా చూసారంటే అని అనడంతో వాళ్ళు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఆ అమ్మాయిని సజీవంగా సమాధిలో పూడ్చిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక నేను వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్న తరువాత నేను పరుగు పరుగున సమాధి దగ్గరికి వెళ్ళి
ఆ మట్టిని అక్కడే పడేసి ఉన్న ఆ పారతో వెలికి తీయడం మొదలుపెట్టాను. కానీ నాకు అప్పటికి సమాధిలో నుంచి తను ఏడుస్తున్న శబ్దం కూడా వినిపిస్తూ ఉంది. ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలి అని త్వరగా మట్టిని తవ్వడం ప్రారంభించాను. ఆలోగా ఆ అమ్మాయి చనిపోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న నేను మొదటగా ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పరిచాను. దానితో ఆమె ఆ రంధ్రం గుండా ఆక్సిజన్ని తీసుకుంటుందని. ఆ తర్వాత నెమ్మదిగా తవ్వడం మొదలుపెట్టాను. కానీ నేను అలా తవ్వడంలో నిమగ్నమైన కొంతసేపటికి నాకు సమాధిలో నుండి గట్టిగా గంభీరమైన అరిచిన శబ్దం వినిపించింది. అప్పుడు నాకు ఎందుకో తెలియదు, చాలా భయమేసింది. ఆ అమ్మాయి చనిపోయిందేమో అని అనిపించింది. దాంతో త్వరగా తవ్వడం ప్రారంభించాను. ఎందుకంటే ఆ అమ్మాయిని ప్రాణాలతో బయటపడేయాలి అన్నదే నా ప్రయత్నం. ఇక కాసేపటికి ఆ అమ్మాయి మళ్ళీ అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని బతికే ఉందని నిర్ధారించుకొని అలా తవ్వుతూ ఉన్నాను. నేను నా మనసులో అనుకుంటూ ఉన్నాను, నేను ఏదైతే తప్పు చేసి వచ్చానో దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఈ మంచి పని చేసి దేవుడికి క్షమాపణలు చెప్పుకోవాలి అనుకున్నాను. ఎందుకో నా మానవత్వం నా లోపల తల్లడిల్లిపోతున్నట్టుగా అనిపించింది ఆ అమ్మాయి అరుపులు వింటూ ఉంటే. ఈ స్థానంలో నేను కాకుండా ఎవరు ఉన్నా కూడా సజీవంగా పూడ్చిపెట్టిన అమ్మాయిని ఖచ్చితంగా కాపాడతారు. కానీ అది నేనెందుకు చేయకూడదు అని నా మనసులో వేల ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి. అయినా ఈ అమ్మాయి అన్నదమ్ములకు అసలు సిగ్గు ఉందా? అసలు వీళ్ళు చేసిన పనేంటి? వీళ్ళకి ఏమైనా మతిపోయిందా? బ్రతికి ఉన్న అమ్మాయిని సజీవంగా సమాధిలో పూడ్చిపెట్టడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకరిని ఎవరైనా సరే సజీవంగా ఖననం చేయడం అనేది మానవత్వమే కాదు. కానీ ఈరోజు నేను చేసిన పని నాకు తెలియకుండా జరిగిన ఒక ప్రమాదాన్ని తప్పించుకొని వచ్చాను. కానీ ఈరోజు నాకు దేవుడు ఈ రూపంలో ప్రాయశ్చిత్తం కోరుతున్నాడు. ఈరోజు నేను ఖచ్చితంగా ఈ మంచి పని చేయాలి అనిపిస్తుంది. నేను ఆ సమాధిని తవ్వుతూ ఉండగా నాకు చిన్నగా ఒక బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంది. దాంతో చుట్టుపక్కల చూశాను. ఎక్కడి నుండి ఆ శబ్దం వస్తుందో అర్థం కాలేదు. నేను సాధారణంగా భయపడే వ్యక్తిని కాదు. ఎందుకో ఆ శబ్దం, ఆ చిన్న పిల్లాడు శబ్దం రావడంతో నాలో భయం నాకు తెలియకుండానే వచ్చింది. ఇక నేను ఎలాగైనా సమాధిని తవ్వి ఆ అమ్మాయిని బయటకు తీయాలని అనుకుంటున్నాను. కానీ ఆ శబ్దం చాలా గాబరా పెడుతోంది. అలాగే ఆ సమాధి తవ్వడం అయిపోగానే నేను అక్కడ ఉన్న దృశ్యం చూసి నా కాళ్ళ కింద భూమి కంపించినంత పనయ్యింది. నాకు నిజంగా వెన్నులో వణుకు పుట్టిందనుకోండి. ఎందుకంటే ఆ సమాధిలో ఒక చిన్న పాప కూడా ఉంది. అప్పుడే పుట్టిన ఆ బాబు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంటే ఆ అమ్మాయి గర్భవతి అని నాకు అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. వెంటనే ఆ సమాధిలో నుండి ఆ అమ్మాయిని, ఆ చిన్న బాబును బయటకు తీశాను. కానీ ఆ సమయంలో ఆ సమాధిలో ఉన్న కారణంగా ఆ అమ్మాయి నీరసంగా ఉంది. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఏం చేయాలో తోచని నేను వెంటనే అక్కడే ఉన్న రోడ్డుపైకి వెళ్ళాను. ఎవరినైనా రోడ్డుపైకి వస్తే వాళ్ళని సహాయం అడుగుదామని. వెంటనే నాకు ఒక రోడ్డుపైన ఒక వ్యాన్ కనిపించింది. ఆ వ్యాన్ని అక్కడే ఆపి వాళ్లను ప్రాధేయంగా అడిగాను. నేను నా భార్య ఇటువైపుగా రావటంతో ఆలస్యమైందని ఎటు వెళ్లాలో తెలియక ఈ శ్మశానంలో తలదాచుకుని పొద్దున్నే వెళ్దామని అనుకున్నాము. కానీ నా భార్య గర్భవతి కావడంతో శ్మశానంలో ప్రసవించింది. కావున దయచేసి మీరు నాకు సహాయం చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పడంతో వాళ్ళు నమ్మి అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసి నన్ను, ఆ అమ్మాయిని, బాబుని వ్యాన్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అలా నేను ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించాను. అక్కడ చేర్పించిన తర్వాత వారు డబ్బు అడిగితే నా చేతికి ఉన్న ఉంగరాన్ని ఇచ్చి తనకి వైద్యాన్ని చేపించాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి నేను నివసించే నా ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఇక అమ్మాయి పరిస్థితి కాస్త మెరుగుపడిన తర్వాత
ఆ అమ్మాయిని అసలు ఏం జరిగిందో అడగడం మొదలుపెట్టాను. ఇక వెంటనే చాలా బాధతో ఆ అమ్మాయి తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. తన పేరు సాక్షి అని చెప్పింది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ప్రతిరోజు కాలేజీ నుండి తిరిగి వస్తూ ఉండగా ఒక కుర్రాడు ఆమె వెనకాలే వస్తూ తనని రోజూ ఫాలో అవుతూ ఉండేవాడట. అలా ఒకరోజు ఆమెకు అతడు ఒక ఉత్తరాన్ని కూడా ఇచ్చాడట. అందులో అతను తనను ప్రేమిస్తున్నాడని రాసి ఇచ్చాడట. మొదట్లో ఆమె తన ప్రేమను నిరాకరించింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ప్రేమను ఒప్పుకుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఇద్దరు కలిసి తిరిగేవారు, కలిసి ఉండేవారు. సాక్షికి మాత్రం 4 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు అన్నయ్యలు బయటకు వెళ్ళిన తర్వాత తను ఒంటరిగా ఉన్న సమయంలో తన ప్రేమికుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచేది. ఇద్దరు వయసులో ఉండటంతో ఆ కారణంగా వారు చేయకూడని తప్పులను కూడా చేసేశారు. దానికి తను తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నానని చెప్పుకొచ్చింది సాక్షి. ఆ అబ్బాయి సాక్షి చేసిన తప్పుకి తన కడుపులో బిడ్డ పెరగడం ప్రారంభమయ్యింది. ఇక తను ఆ విషయాన్ని తన అత్తతో చెప్పింది. దాంతో తన అత్త కూడా తనపై చాలా కోపం పడింది. తను తన గౌరవాన్ని కాపాడటానికి, అన్నయ్యల గౌరవాన్ని కాపాడటానికి తనని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తానని అడిగింది. అదేవిధంగా వాళ్ళ అత్త తనని పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చింది సాక్షికి. దాంతో సాక్షి వెళ్ళి తనను ప్రేమించిన ఆ తప్పు చేసిన అబ్బాయికి విషయం చెప్పగా, తను బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను నిన్ను ప్రేమించడం లేదని సింపుల్గా చెప్పగా, తను బాధతో ఆశ్చర్యంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంటికి వచ్చేసింది. ఏం చేయాలో తోచని ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళ అత్త, నువ్వు ఇలా చేయకూడదు, నీ భవిష్యత్తు చాలా ఉంది, ఎందుకు నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు అని సాక్షిని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ సాక్షిని చెక్ చేసిన డాక్టర్ అబార్షన్ చేయమని డాక్టర్తో అడగగా, తను అబార్షన్ చేసే టైం దాటిపోయిందని, ఇప్పుడు చేస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా చాలా పెద్ద ప్రమాదమని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచని ఆ అత్త ఆమెను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తానని వాళ్ళ అన్నయ్యలను అడిగింది. వాళ్ళు అడిగినప్పుడు నిరాకరించారు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ సాక్షే చేయాలి, వంట చేయాలి. కానీ సాక్షి వాళ్ళకి వండి పెట్టడం ఇబ్బంది అవుతుందని 4 అన్నయ్యలు ఒప్పుకోలేదు. దాంతో 4 అన్నయ్యలకు ఇబ్బంది కలుగుతుందని తనని వెళ్ళటానికి నిరాకరించారు. అయినా కూడా ఎలాగోలా సర్ది చెప్పి సాక్షి అత్తయ్య తనని ఇంటికి తీసుకువెళ్ళింది. అలా రోజులు గడుస్తూ ఉండగా సాక్షికి 9వ నెల వచ్చింది. ఒకరోజు అన్నయ్య అనుకోకుండా ఇంటికి వచ్చాడు. వారికి ఎలా తెలిసిందో తెలియదు కానీ అక్కడి నుండి 4 వచ్చి తనని ఈడ్చుకొని ఇంటికి తీసుకువెళ్లారు. వచ్చి తనని తీసుకొని వాళ్ళ పరువు పోతుందని శ్మశానానికి అర్ధరాత్రి తీసుకొని వచ్చి అలా సజీవంగా పూడ్చిపెట్టారని, నన్ను కొట్టారని చెప్పింది సాక్షి. తను ఆ విషయాన్ని చెబుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఎంత తప్పు చేసినా కూడా సొంత తోడ పుట్టిన అన్నయ్యలు సజీవంగా ఎలా పూడ్చిపెడతారు అని బాధ కలిగింది. ఇక ఆ తర్వాత నన్ను బలవంతంగా అక్కడి నుండి శ్మశాన వాటికకు తీసుకువచ్చి అక్కడ నన్ను సజీవంగా ఖననం చేశారు. నేను దేవుడిని ఎప్పుడు ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. అయితే నన్ను ఖననం చేసిన తర్వాత ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాను, దేవుడా, నేను చేసిన ఆ ఒక్క తప్పుని వదిలేసి నేను చేసిన మంచి ఒక్కటైనా గుర్తుంచుకొని నన్ను కాపాడు అని ఆ రోజు ఉదయం నుండి నేను దేవుడిని మొక్కుతూనే ఉన్నాను. నన్ను కాపాడాలని ఆ రోజు ఉపవాసం కూడా ఉన్నాను అని చెప్పింది సాక్షి. నేను మళ్ళీ ఎలాగైనా నా పాపని నన్ను కాపాడమని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. అయితే అప్పుడే నాకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇక నేను ఎలాగో నన్ను ఎవరూ కాపాడరు, ఈ సమయంలో అర్ధరాత్రి ఎవరూ ఇక్కడ ఉండరు అని నాకు తెలుసు. మళ్ళీ దేవుణ్ణి ఒక్కసారి చివరగా వేడుకున్నాను. అంతే, నాకు ఒక చిన్న రంధ్రం గుండా ఆ రంధ్రం కనిపించింది. అందులో నుండి నాకు చల్లగాలి వీచింది. అప్పుడే నాకు నొప్పులు ప్రారంభమయ్యాయి. అరుస్తూ ఉండగా ఎవరో పైనుంచి నన్ను వెలికి తీయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది.
కానీ ఒక్క క్షణం మా అన్నయ్యలే చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో శ్మశాన వాటికలో ఎవరూ ఉండరు అని నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు కదా అని నాకు చెప్పుకొచ్చింది సాక్షి. అలా నేను నా బిడ్డకు సమాధిలో తొలి శ్వాస అందించాను అని బాధగా ఏడుస్తూ బోరున విలపించింది. అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చివరి శ్వాస వదిలిన తర్వాతే కదా సమాధిలోకి వెళ్తారు. కానీ ఈరోజు నా బిడ్డ తొలి శ్వాసతో సమాధిలో నుండి బయటకు వచ్చింది. ఈ ప్రపంచంలో సమాధిలో తొలి శ్వాసతో పెరిగిన బిడ్డ మొదటగా నా బిడ్డే అయి ఉంటుందేమో అని బోరున ఏడుస్తూ బాధపడింది. ఇక నా జీవితంలో ఇంకొక తప్పు చేయనని నేను ఆ దేవుడికి వాగ్దానం చేశాను. దేవుడు కూడా నేను వేడుకున్న నా కోరికను మన్నించి నాకు ఇంత పెద్ద సహాయం చేయించాడు అని చెప్పుకొచ్చింది సాక్షి. ఆ దేవుడు నాకు మరో జన్మను అందించాడు. ఇలా ఈ రకంగా వచ్చిన నాకు ఈ జన్మలో ఎటువంటి పాపం చేయకుండా నా శరీరాన్ని, నా పాపని కాపాడుకుంటానని బాధతో ఏడుస్తూ చెప్పింది నాకు. దీనిని బట్టి అర్థమయ్యింది ఏంటంటే, మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. అంటే తప్పు చేసిన ప్రతివాడు దేవుడిని ప్రార్థించడం కాదు, అనుకోకుండా జరిగిన తప్పులను క్షమించమని మనసారా కోరుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా మన వెంటే ఉండి మనకు సహాయాన్ని అందిస్తాడు అన్న విషయాన్ని సాక్షి స్టోరీతో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.